ట్రిక్కింగ్ హాయ్ 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 50 చపాతీస్ 50 చపాతీలు చేసుకొని తీసుకొచ్చి హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, నాకు తెలిసి 2024లో లాస్ట్ ట్రావెల్ అనుకుంటా. అంతే ఇంకా లైక్ ఫ్యూ డేస్ అయితే ఇయర్ కూడా అయిపోతుంది. సో ఇదైతే కంప్లీట్గా అన్ప్లాన్డ్. అంటే నా విషయంలోనైతే నాకు తెలిసి ఎప్పుడు ప్లాన్ చేసిన వాటికంటే అన్ప్లాన్డే బాగుంటాయి, హ్యాపీనెస్ ఇస్తుంది అయితే నేను అనుకుంటా. నా విషయంలో అయితే మ్యాక్స్ అట్లనే జరుగుతాయి. అన్నీ జస్ట్ 1-2-3 డేస్ ముందు అట్లా అన్నీ డిసైడ్ అయిపోతా అనమాట. సో ఇదైతే కంప్లీట్ అంటే మా అక్కే వాళ్ళు వెళ్ళేది ఈ ట్రిప్ మీన్స్ దర్శనాలు. సో నన్ను అడిగారు ఫస్ట్, బట్ నాకు కుదరదు అని చెప్పాను కొన్ని రీజన్స్ వల్ల. సో దాని తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ ముందు ఆలోచించుకో, మళ్ళీ నువ్వే ఫీల్ అవుతావు, మళ్ళీ అటు సైడ్ వెళ్ళడం అంటే మనం ఎప్పుడు వెళ్ళాం కదా అది ఇది అనేసి. సో మా డాడీ కూడా యాక్చువల్గా ఈ ట్రిప్లో లేకుండే. సో మా డాడీ కూడా లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఇంకా డాడీని కూడా మా అక్కే ఒప్పించారనమాట. సో శ్రీవాన్సికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో శ్రీయుకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఫ్రీ. అట్లీస్ట్ ఒక 1-2 డేస్ స్కూల్ పైన కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వను. లేకపోతే అబ్బో అసలు ఒక్క రోజు కూడా స్కూల్ డుమ్మగొట్టనియ్య. సో సర్లే అని ఒప్పుకున్నా. సో క్రిస్మస్ వీక్ అయితే కొంచెం మా అక్కకి లీవ్స్ ఇవ్వడం కష్టం, అండ్ నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి. సో అట్లా అనేసి అని అనుకుని ఉండే. సో అందుకే ఇంకా ఇప్పుడు గబగబా యాక్చువల్గా షాపింగ్ చేద్దాం అనుకున్నా. అసలు ఇయర్లో ఒక్కసారి కూడా నేను షాపింగే చేయలేదు. అట్లీస్ట్ కొన్ని శ్రీయుకి బట్టలన్నా తీసుకుందామని అనుకున్నా. నాకైతే ఎట్లా ఉన్నాయి, బట్ శ్రీయుకి డైలీ వేర్ ట్రావెల్కి కావాల్సినవి, బట్ అది కూడా కుదరలేదనమాట. ఈ రోజు అండ్ ముందు రోజు కూడా నేను బయటికి వెళ్ళి కొన్ని పనులు ఉండే అనమాట. సో అందుకే ఇప్పుడైతే మొత్తం లగేజ్ అంతా తీసి మధ్యాహ్నమే అన్ని పక్కన పెట్టేసిన అనమాట. నేను ఎప్పుడు అట్లనే చేస్తా, తీసుకుంటూ వెంటనే బ్యాగ్లో పెట్టను, తీసుకుంటూ పక్కన పెట్టేస్తా. మళ్ళీ బ్యాగ్ సర్దేటప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకుంటా అనమాట. అండ్ ఇక శ్రీయుకి సంబంధించిన సిరప్స్ లైక్ ఫీవర్కి, కోల్డ్కి అండ్ విక్స్, జండు బామ్ ఇట్లాంటివన్నీ పెట్టుకున్నా. అండ్ రెడీ అవ్వడానికి పెద్దగా మేకప్ ఏం వేయను కాబట్టి మాయిశ్చర్ అండ్ సన్ స్క్రీన్, ఒకటి చిన్న పెన్, అన్ని షేడ్స్ ఉండే లిప్స్టిక్ ఉంటాయి కదా, సో అదొకటి, అండ్ ఒక చిన్న మిర్రర్, సో గాగుల్స్ అంటే మీన్ స్పెక్స్ అయితే నేను ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒకటి సన్ గ్లాసెస్, ఒకటి నార్మల్గా వైట్ గ్లాసెస్ అనమాట నైట్ టైంలో పెట్టుకోవడానికి. అండ్ ఈ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ గురించి చాలామంది అడిగారు. సో దీనికి 4 వచ్చాయన్నమాట సెట్స్. లైక్ ఈ వ్యాలెట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో పెద్ద వ్యాలెట్ని తీసి లోపల పెట్టేశాను. అండ్ ఇది ఏమో శ్రీయుకి పెట్టేశాను అనమాట. లైక్ చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ మన దగ్గర ఎన్ని ఉన్నా, అందులోనూ మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలకు కావాల్సిన రబ్బర్ బ్యాండ్లు అయితే, హెయిర్ బ్యాండ్లు అయితే అస్సలు దొరకవు. ఎంత ఆస్టక్ వస్తుందో, లైక్ మన క్లచెస్ కూడా అస్సలు దొరకవు. సో అట్లాంటివి అన్నీ చిన్న చిన్నవి అన్నీ ఆ చిన్న బుడ్డి బ్యాగ్లో వేసేసిన. అట్లాంటివి 2 వచ్చినాయి, ఒకటి మాత్రమే తీసుకెళ్తున్నా ప్రజెంట్. అండ్ ఇంకొకటి పవర్ బ్యాకప్. ఇది అయితే చాలా చాలా కంపల్సరీ అనమాట, మ్యాండటరీ. పవర్ బ్యాకప్ లేని అసలు బయటకు వెళ్ళడం చాలా కష్టము. మామూలుగా ఈ మధ్య నేను హైదరాబాద్ లోకల్లో కూడా 1 డే షూట్ కేటని వెళ్ళినా కూడా దాన్ని కూడా క్యారీ చేస్తున్నా. అసలే ఐఫోన్ ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వేరే ఛార్జర్ పెడితే అది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇంకా ఒకటి ఎక్స్ట్రా 2-3 బ్యాగులు. అండ్ ఇప్పుడు చలి కదా, సో ఒక చిన్న బెడ్షీట్ శ్రీయుకి కావాల్సింది. అండ్ జాకెట్స్ ఎట్లా ఉంటాయి, బట్ ట్రావెల్ టైంలో బెడ్షీట్ కావాలి కదా అని పెట్టుకుంటున్నా. షాల్వాస్ ఉండే, యాక్చువల్గా షాల్వాస్ దొరకట్లేదు. అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ లైట్ వెయిట్గా ఉంటుంది, మంచిగా ఒక బెడ్షీట్ లాగా కూడా కప్పుకోవచ్చు అట్లా అనేసి. మెయిన్గా శ్రీయుకి కావాల్సిన థింగ్స్ అని అయితే పెట్టేసుకున్నాను అనమాట, సిరప్స్ అట్లాంటివన్నీ. సో ఇప్పుడైతే ముందు రోజు నైట్ ఇదంతా ప్యాకింగ్ చేస్తున్నా. ఎర్లీ మార్నింగే మాకు ట్రైన్ ఉంది. ఎగ్జాక్ట్గా 4:30కి స్టార్ట్ అయిన నుంచి 4:45 అవుతుంది. ఇప్పుడు 4:45 అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఒక 10 minutes వెళ్ళిపోతుంది.
కమాన్. 2 monkeys. శ్రీ ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు. గోవా. ఇంకా హాయ్ ఫ్రెండ్స్. చెన్నై. యాక్చువల్లీ మేము పీఠికాపురం పోతున్నాం. అవునా? మీ చెల్లెకి నాకు వెళ్ళను కూడా తెలియదు. 3:30కి లేచినాం, సారీ 3:15కి లేచి. నువ్వు లేచి నేను పడుకోలే. ఇంకా నేను పడుకున్నదే 12కి. అమ్మ వచ్చింది నన్ను లేదు. నేను పడుకున్నదే 12:15కి. అసలు 3:15కి లేచి 4:30కి స్టార్ట్ అయ్యి తొందరనే వచ్చినాయి కదా. 5 వరకు వచ్చినాం స్టేషన్కి. 5 వరకు వచ్చినాము. 5:30కి 5:45కి ట్రైన్ వచ్చింది. 6కి స్టార్ట్. టైం ఎంత అవుతుంది అక్క? 5:47. అంతేనా? ఇంకా 15 minutes ఉందా? తొందర వచ్చిందమ్మ. సో ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? డాడీ సపరేట్ సీటు, మంచిగా పక్క బోగిలో గలీజ్ ఉంటుంది. ఎవరికి చెప్తున్నాడు? ఓకే. హాయ్ ఫ్యాన్స్ అందరూ హాయ్. డూ సబ్స్క్రైబ్. హాయ్ హాయ్ బాయ్ బాయ్. అమ్మ తోడ ఫేస్ నికాలో. ఒక్క ఫేస్ ఒకటి బాడీ అవసరం లేదు. లైట్ కూడా ఇంకొక లీడ్ ఉన్నప్పుడు ఉంటుందా? అది లోయరా డాడీ పంపిస్తే అసలు ఎందుకు అప్పుడు కమాన్. ఇటుకో సకిందా. ట్రిక్కింగ్ ట్రిక్కింగ్. అమ్మాయి వీళ్ళిద్దరు పిల్లగాలని సెట్ చేసేసరికి తలపడ దొంగకుతుంది. ఇద్దరు ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్? ఏం పడుకోలే. ఇద్దరు కొడుతుంది. శ్రీయుమా సే హాయ్ టు వ్యూవర్స్. సే సారీ. స్టేటస్ వస్తుందా? నేను వస్తాను. డాడీ అయితే పడుకున్నాడు. స్టేటస్ ఛార్జింగ్ కూడా పెట్టకు. ఎంత పైకి ఎక్కరా? పడుకోరు టెక్కి డాడీ ఇది పట్టుకోవాలి. ఇంకో కాలే రాడే ఎక్కుతుంది. పట్టుకో మెల్లగా మెల్లగా ఇవ్వని. ఒక్క నిమిషం స్త్రీ అంటే వెళ్ళబోని. వన్ బాబా నువ్వే ఎక్కాలి. వెరీ గుడ్. ఇంకో స్టెప్ ఇస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక లోపల కొని ఇక దిగ అది ఎన్నిసార్లు ఎక్కుతారు, ఎన్నిసార్లు దిగుతారు. కిసకిసలకు అవుతుంది. అన్ని కాకినాడకే ఉన్నాయి. మనం మాట్లాడితే ఈ భోగి మొత్తం వినొస్తుంది. రాత్రి వండుతాడా? ఏ పండుడొద్దు అంట. ఏ పండుడొద్దు. పిఠాపురంలో
కుక్కడేశ్వర టెంపుల్. వ్యూ చూసినావా ఇక్కడ ఫాస్ట్ శ్రీయు అవును మరి అక్కడనే పోతుంది. సో ఇప్పుడే మనం వరంగల్కి వచ్చేసాము. ఇప్పుడు మన పిన్ని ఏం తింటుండో చూడండి. మమ్మీ చపాతీలో పల్లి పిండి వేసి మార్నింగ్ ఆల్రెడీ ట్రైన్ ఎక్కగానే చపాతీలు చపాతీలు అయింది. సిగ్గుపడుతున్నాడు వాడు, మళ్ళీ వీడియోస్ తీయట్లేదని ఫీల్ అవుతాడు, ఫొటోస్ తీయట్లేదని ఫీల్ అవుతాడు. చపాతీలో టమాటా తిన్నాము, చపాతీలు మిగిలినాయి. ఇప్పుడు దీనిలో ఇట్లా రోల్ చేసుకొని తినాలి. ఏమన్నా కాంబినేషన్ ఇప్పుడు తిన్నారా ఆల్రెడీ? 40 చపాతీలు చిన్న ఊరు నుంచి వచ్చినప్పుడు 40 చపాతీలు 50 చపాతీస్ 50 చపాతీలు చేసుకొని తీసుకొచ్చింది. టమాటా కర్రీ కూడా అక్కడ వేసిందా? ఇక్కడ వేసి వచ్చింది. ఇంట్లో వేసిందా? మంచిగా ఉంది. సో రైల్వే స్టేషన్ నుంచి ఫస్ట్ రైల్వే స్టేషన్లోనే రూమ్ తీసుకుందాం అనుకున్నాం. అది కాస్త క్యాన్సిల్ అయింది. తర్వాత బస్ స్టాప్ అనుకున్నాము, అది కూడా క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్తే గుడి దగ్గరనే రూమ్స్ ఉంటాయంట. సో అక్కడ రూమ్స్ తీసేసుకొని జస్ట్ లగేజ్ పెట్టుకొని కృష్ణా నదిలో మునిగి తేలి నెక్స్ట్ దర్శనానికి వెళ్తాం. చలో చలో మెల్లిగా. అసలు ఫుల్ వాటర్ ఉంటాయి కదా మామూలుగా మూవీ వేసినప్పుడు. అనే బోట్స్ ఉన్నాయి, బోట్స్ బాగుంటాయి. మరి డిజైనా సరే ఉన్నాయి. ఐ లవ్ బేబీ టెంపుల్ అంట. ఓ ముందు చూడమా, ఇటు సైడ్ ఉంది నాన్న గుడి. कट बोला कट बोलते क्या होगा ना बोलते बंद कर देखो खबर है లోతు లేదు. అమ్మా ఇప్పుడే కృష్ణానదిలో స్నానం చేసి సాలసాలు అయిపోయిందా. దర్శనానికి వెళ్తున్నాము. లగేజ్ అంతా ఒక లాకర్లో పెట్టాను. చెండులు ఆడుతున్న వర్షం వచ్చేటలో ఫుల్ క్లౌడ్ ఉంది. ఇట్లా దేవుడా దర్శనం తొందరగా అవుతుందా చూద్దాం. దివి ద్వీపం అంటే ద్వీపంలా ఉంది. అక్కడ చూసారా మధ్యలో గ్యాప్ ఉంది. అటు ఇటు ఫుల్ అవి ఉన్నాయి. మా డాడీ మా అక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. దర్శనానికి వెళ్తున్నాము. ఎన్ని ఫ్లోర్స్? ఈ 6th. ఇది 6th ఫ్లోర్. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో తెలియదు.
టైం ఎంత అవుతుందంటే 3:31 అవుతుంది. చూద్దాం దర్శనం అయి బయటకు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది. జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. చాలా తక్కువ మంది ఉన్నారు. డాడీ మొక్కుతున్నాడు. మా డాడీ కూడా ఎంత మంచిగా మొక్కుతున్నాడో. కుంకుమ అంతా ఫేస్ కంటింది. మమ్మీ శ్రీయుమాత తల్లి దర్శనం మంచిగా అయింది. చలో వెళ్దాం. చాలా తక్కువ జనాలు ఉన్నారు యాక్చువల్గా. చాలా బాగా మేమైతే అసలే అనుకోలేదు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. మామూలుగా చాలా క్రౌడ్ ఉంటుందని వింటాం కదా. మార్నింగ్ అవర్స్లో అయితే ఎక్కువ ఉంటుందంట. సో ఈవినింగ్ అవర్స్లో ఏంటంటే స్టార్టింగ్ ఇట్లా ఓపెన్ అవ్వగానే మేమే వెళ్ళామన్నమాట. సో దాని తర్వాత క్రౌడ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది అనుకోండి. బట్ రియల్గా దర్శనం ఇట్లా హడావిడిగా కాకుండా చాలా నెమ్మదిగా మంచిగా అయింది. అసలు ఇట్లా మంచిగా కన్నులారా అమ్మవారిని చూసుకున్నట్టే ఎప్పుడు టీవీలో చూడడం తప్పించి ఇట్లా డైరెక్ట్ దర్శనం, అది కూడా ఇట్లా నూకడాలు చేయడాలు అట్లాంటివి లేకుండా చాలా మంచిగా అయిపోయింది. సో దర్శనం నుంచి బయటకు వచ్చాక యాక్చువల్గా ఇటు సైడ్ తుఫాన్ అంతా ఉంది కాబట్టి చలి ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నాం. సో తుఫాన్ వల్ల చలి తక్కువగా ఉంది. వెదర్ కూడా చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో అక్కడే మేము లంచ్ కూడా చేసేసి ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే అమరావతికి స్టార్ట్ అయ్యాము. సో పాంచారామాలు అనేసి మనకి 5 ఉంటాయి కదా. ద్రాక్షారామము, సామర్లకోట అండ్ అమరావతి, పాలకొల్లు, ఇంకొకటి రాజమండ్రి, భీమవరం కూడా సంథింగ్. సో 5 లింగాలు మనకి ఏపీ సైడ్లోనే ఉన్నాయి. అంటే ఆ లింగాలు వచ్చేసి ఇట్లా పొడవు ఉంటాయి అన్నమాట. లైక్ 10 to 11, 12, 13 ఫీట్స్, 14 అడుగులు 13 అడుగులు లింగాలు అంత ఎత్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే అమరావతికి, విజయవాడ నుంచి అమరావతికి స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో ఇవన్నీ కొన్ని ఉంటాయంట. ఆటో మాట్లాడుకున్నాం అనమాట డైరెక్ట్. ఏంటి మళ్ళీ చెప్పు. వంతెన సత్యనారాయణ ప్రకృతి భవన్. అవునవును, వాయు భవన్. ఏంటి వీటికి కూడా బిల్డింగ్స్ కి నేమ్స్ ఉన్నాయి. తేజ్ భవన్, ఆకాశ్ భవన్, వాయు భవన్, జల భవన్, పృథ్వీ భవన్. ఇవన్నీ వాళ్ళేనా? ఏది టెంపుల్ ఇప్పుడు మనం పోయేదా? వెళ్ళింది అమరావతి టెంపుల్లో శివాలయం. ఓకే. పాంచారామం టెంపుల్. పాంచారామం అంటే 5 దాంట్లో ఇది ఒకటి ఫేమస్. ఓకే, అన్ని ఇది ఒకట. ఇప్పుడు నవలక్ష్మీనరసింహ స్వామి ఎట్లుంటుందో అట్లాగా ఇవన్నీ గేట్స్ వేసేస్తారేమో వాళ్ళు వస్తున్నారు అనగానే. మరి దారుణం అంటే ఆంధ్రాకి వరకు మినిస్టర్లు కానీ అంటే మినిస్టర్లు వచ్చిందంటే ఆపేసారట. ఈ టైంలో ఎవ్రీడే ఆపేస్తారట. మళ్ళీ 10-11 ఓపెన్ చేస్తారట. అవుట్స్కట్స్ హైవేస్ అనా రోడ్స్ అనా లోకల్ అనేది ఆపేయారు. అమరావతి రోడ్ ఇది, అందుకే తిరుగుతుంటారు కదా ఇంకా వాళ్ళు మినిస్టర్లు తిరుగుతుంటారు కదా అమరావతి. అమరావతి మొత్తం స్టేట్ క్యాపిటల్ స్టేట్ కూడా వచ్చినారు. ఏపీ క్యాపిటల్కి వచ్చినారు. అమరేశ్వర ఆలయం దర్శనం అయింది ఇప్పుడే అమరావతిలో. ఇది అమ్మో, విజయవాడ నుంచి అమరావతికి రావాలంటే అసలు వే ఎంత దారుణంగా ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ మాకు మాత్రం కొత్త. యాక్చువల్గా ఒక 40-45 కిలోమీటర్సే అనుకున్నాం గూగుల్లో వేస్తే. బట్ మోర్ దెన్ 50 కిలోమీటర్స్ ఉంది. 50 కిలోమీటర్స్ 2.5 గంటలు పట్టింది. అమ్మో, ఇప్పుడు వెళ్ళడానికి ఇంకా రాని అయ్యో గిట్టే కదా ఎగ్జిట్. ఇక్కడ చూడండి గోపురం. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. శ్రీ అమరేశ్వర స్వామి టెంపుల్. లింగము పొడవులో ఉంది.
మామూలుగా మనకు చిన్నగా లింగాలు ఉంటాయి కదా, చాలా పొడవు ఉంది. నేను ఇక్కడ అటాచ్ చేస్తా క్లిప్. అంటే మన సైడ్ తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ విజయవాడ వరకు వచ్చినా అమరావతి వరకు వచ్చినా ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేసుకోండి. ఇది ఇక్కడ ఉంది శ్రీ అమరేశ్వర ఆలయం, స్వామివారి దేవస్థానం అని ఉంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. బట్ ఈవినింగ్ టైం వరకే వచ్చేసేయండి. ఇట్లా నైట్ అయితే కొంచెం అంటే ఈజీగా దర్శనం అయింది, కానీ కొంచెం విజయవాడ నుంచి రావాలంటే భయంగా ఉందన్నమాట. దట్టు మేము ఆటో మాట్లాడుకొని వచ్చినాము, మాకు తెలియదు రూట్ అయితే దరిద్రంగా ఉంది. అసలు ఎట్లా వస్తున్నారు జనాలు. విజయవాడ నుంచి అమరావతికి రావాలంటే అది ఒకటే వే అట, మళ్ళీ అది దారుణంగా ఉంది. అసలు ఒక 50 కిలోమీటర్స్ 2.5 hours అంటే ఏంటి అది. మామూలుగా 60 కిలోమీటర్స్ ఒక 1 hour 15 minutes వెళ్ళిపోవచ్చు మనం బస్సు అయినా కూడా. ఎంత చండాలంగా ఉందంటే బాబ్రే అని అనిపించింది. బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అమ్మో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మేము మా లగేజ్ అదంతా విజయవాడలోనే పెట్టినాము. అక్కడ దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరనే పెట్టినాము. సో లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని దెన్ నెక్స్ట్ మరి కాకినాడకా పిఠాపురంకా తెలియదు, ఇంకా డిసైడ్ కావాలి. ఓం నమః శివాయ. ఏది అటు సైడ్ వెనకాల ఉన్నట్టుంది. అది అదేంది మొత్తం యాక్చువల్గా ఎర్లీగా స్టార్ట్ అయితే ఇంకా మధ్యలో చాలా మంచి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసేటోళ్ళం. బట్ లేట్ అయిపోయింది, చాలా నైట్ అయిపోయింది. కాకపోతే అయినా కూడా డ్రైవర్ పాపం అన్నీ చెప్పుకుంటూ ఇక్కడ ఇది అని చెప్పాడనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట దగ్గర వాళ్ళ హౌస్ ముందు నుంచే తీసుకొచ్చాడనమాట. సో ఫైనల్లీ విజయవాడకి అయితే చేరుకున్నాము. సో ఇదైతే Day 1 వ్లాగ్. కంప్లీట్గా మార్నింగ్ మేము హైదరాబాద్లో 4:30కి స్టార్ట్ అయ్యి సో ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యి దుర్గమ్మ దర్శనం చేసుకొని సో ఇట్లా ఈ నెక్స్ట్ దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా డైరెక్ట్ పిఠాపురంకి వెళ్ళి అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం. బట్ మేము డిస్టెన్స్ అండ్ చూసే ప్లేసెస్ అవన్నీ ప్లాన్ చేసేసరికి మాకు కాకినాడ అయితే బెస్ట్ ప్లేస్ టు స్టే దేర్ అని అనిపించింది. సో అందుకే ఇప్పుడు మళ్ళీ కాకినాడకి ఈ నైట్ అయితే స్టార్ట్ అయినాం. సో ఇక్కడ నుంచి కాకినాడకి ఒక 2-5 hours అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మేము నైట్ స్టార్ట్ అయ్యాము, అంటే బాగా నైట్ ఇంకా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మిడ్నైట్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సో Day 2 వ్లాగ్ ఎక్కడికి వెళ్ళాము, ఎన్ని ప్లేసెస్ విజిట్ చేసాము, ఎలా జరిగింది జర్నీ అనేది కంప్లీట్గా నేను నెక్స్ట్ Day 2 వ్లాగ్లో మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఆ మెమోరీస్ని కూడా నేను ఈ జర్నీలోనే షేర్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటాను. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి బ్లాగ్స్ జర్నీలో మంచి మెమొరీస్ అవన్నీ మీ అందరితో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఇయర్ ఎండింగ్.